అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ను హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి కాసేపులో ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్లో 2000 స్టాల్స్ను ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేయనుంది. మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నుమాయిష్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, వారాంతాలు సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఇక నుమాయిష్ ప్రవేశ ఛార్జీ 50 రూపాయలుగా నిర్ణయించారు. ఐఐటి హైదరాబాద్ ఒక విద్యా సంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిష్కరణలు అద్భుతమైన పనితీరుకు చిరునామా ఐఐటి హైదరాబాద్ అని మెచ్చుకున్నారు. ఇది కళల కర్మాగారమని పొగిడారు. ఐఐటి హైదరాబాద్లో ఇప్పటివరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు, స్టార్టప్ల ద్వారా ఏకంగా 1,500 కోట్ల ఆదాయం పొందిందని, ఇది చాలా అభినందనీయమైన మార్పు అని బట్టి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని బొందపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు శాసించాలని కేసీఆర్ అన్నారు. రైతులు యాచించాలని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 2 జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని, తాను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో కవిత పాల్గొన్నారు. బీసీల కోసం కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ధర్నా కార్యక్రమంపై ఎంపీ చామల కిరణ్ స్పందించారు. 10 ఏళ్ల పాలనలో ధర్నాలే చేయనివ్వకుండా బీసీలను విస్మరించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు. బీసీల నినాదం ఎత్తుకుని ధర్నా చౌక్లో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం నవ్వు వస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కులగణన చేసేదే బీసీల కోసమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అని మండిపడ్డారు. కేంద్రం రైతు పక్షపాతంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువులపై రైతుల దగ్గర నామమాత్రపు డబ్బు వసూలు చేస్తున్నామన్నారు. రైతులు పండించే పంట మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తుందన్నారు. ఎరువుల ధరలు పెరిగినా కేంద్రం రైతులపై భారం వేయలేదన్నారు. పెరిగిన భారమంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు. అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. అవయవ దానంపై గుంటూరు మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవయవ దానంపై ప్రజల అవగాహన తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ బీద మస్తాన్ రావుకు నెల్లూరులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం నిర్వహించారు. జాతీయ స్థాయిలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఎంపీ బీద మస్తాన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఓబీసీ ప్రైవేటు బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినా కార్యరూపం దాల్చకపోవడం శోచనీయమన్నారు. నెల్లూరులో బీసీ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కడప జిల్లా వేంపల్లిలో రోడ్లు, డ్రైనేజీ పనులను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ప్రారంభించారు. వైఎస్ జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఆగిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి త్వరలోనే వేంపల్లి బస్టాండ్ను, అల్లిరెడ్డిపల్లి బ్రిడ్జిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జైలుకు వెళ్లిన వాళ్ళంతా సీఎంలు అవుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే జైలుకు వెళ్లారని చెప్పారు. కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాలనుకుంటున్నారని అన్నారు. కేటీఆర్కు కవిత పోటీ అవుతున్నారని చెప్పారు. కవిత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారనే సమాచారం తన వద్ద ఉందని గోనె ప్రకాష్ రావు చెప్పారు. బీసీల కోసం కవిత ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీసీలపై కవితకు ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిపోయిందని, పరిస్థితిని గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పారు.
అల్లు అర్జున్కు ఊరట లభించింది. అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్ కేసులో బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. పిటిషన్పై వాదనలు విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయలు 2 పూచికత్తులపై బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దేశంలో మొదటిసారి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ లక్ష్యం సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమేనని స్పష్టం చేశారు. మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రిబాయి పూలే నిరూపించారని తెలిపారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మహిళా సంఘాలకు లోన్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని సీతక్క అన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గలమెత్తిన ఉద్యమకారిణి ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ముఖ్యమంత్రి కొనియాడారు. కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారితీసిందని గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్త్రీ విద్యపై మొట్టమొదటిసారి గలమెత్తిన ఉద్యమకారిణి అని, మహిళల విద్య కోసం ఎంతగానో శ్రమించిన దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలి జనసేనాని పేర్కొన్నారు. తన జీవితాన్ని మహిళలకు విద్య అందించడం కోసం, మహిళా సాధికారత కోసం అంకితం చేసిన ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలి అని కొనియాడారు. కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు పవన్ కళ్యాణ్. రెవెన్యూ సదస్సులో ఆర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. మంగళగిరి CCLA కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి ముఖ్యమన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదన్నారు. దీనిపై సీఎం చాలా సీరియస్గా ఉన్నారన్నారు. అధికారుల పనితీరు మెరుగు పరుచుకోవాలని, జిల్లా స్థాయిలోనూ అర్జీదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానానికి చేరుకుంటారు. NTPC ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 6న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ నెల 8, 9వ తేదీలో విచారణకు తప్పకుండా హాజరు కావాలని బీలేన్ రెడ్డి, అరవింద్ కుమార్కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాగా నిన్న ఈడీ ఎదుట బీలేన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన గైరు హాజరు అయ్యారు. విచారణకు సమయం కోరుతూ ఈడీకి బీలేన్ రెడ్డి లేఖ రాశారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో ఫ్లెక్సీల రగడ రాజుకుంది. PACS ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికార పార్టీల నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన ఫ్లెక్సీలను మరో వర్గం కాంగ్రెస్ నేతలు చించేశారు. ఫ్లెక్సీలలో తమ ఫోటోలు లేవంటూ ఆందోళన చేశారు. దీంతో సంఘటన స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. నాగర్ కర్నూలు జిల్లా మున్సిపల్లో సర్వసభ్య సాధారణ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆరోపించారు. దీంతో అధికార విపక్ష కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మేనేజర్ని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఖాజా ఖాన్ నిలదీయడంతో ఈ గందరగోళం ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఇంగ్లీష్ విభాగంలో గిరిజన విద్యార్థుల ఇంగ్లీష్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ప్రారంభించారు. భావ వ్యక్తీకరణలో భాష ప్రాముఖ్యత ఎక్కువగా పోషిస్తుందని గవర్నర్ అన్నారు. అయితే నేటి సమాజంలో ఆంగ్ల భాష కీలకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. ఆటనగర్లో PDF బియ్యం బోధనపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో అక్రమంగా నిల్వ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లో 9 నెలలుగా శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. సమాజ సేవలో పోలీసుల పాత్ర వెలగట్టలేదని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకి పట్టుబడాలని కోరారు. నకిలీ మందులు తయారు చేశారని వస్తున్న ఆరోపణలపై ఆక్రాను ఫార్ములేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం స్పందించింది. ప్రచారం అవుతున్న టాబ్లెట్స్, క్రీములకు తమకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అమ్మోనియా లక్టటిక్ క్రీమ్స్ మాత్రమే తమ వద్ద తయారవుతాయని తెలిపారు. తమకు ఇండియాలో ఎటువంటి డొమెస్టిక్ మార్కెట్ లేదని అన్నారు. కావాలనే తమ కంపెనీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఉద్యోగ పోస్టులింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డిఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ అప్రూవల్ చేసి సంవత్సరం గడిచిందని, అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో లేని రీతిలో రెండోసారి కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ సర్టిఫికేట్స్ తీసుకుని 4 నెలలు అవుతుందని, ఒరిజినల్స్ సర్టిఫికేట్స్ లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోయారు. ఇంట్లో వాళ్ళపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మాకు వెంటనే ఎస్జిటి ఉపాధ్యాయ ఉద్యోగానికి పోస్టింగ్లు ఇవ్వాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. స్కూల్ ఫీజు కట్టలేదని 15 మంది 10th క్లాస్ విద్యార్థులను ఇంటికి పంపించిన ఘటన శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్లో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ తక్షణమే స్కూల్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యా ముసుగులో వ్యాపారం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డలకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పడుతుందని బీఆర్ఎస్ ఎస్వీ నాయకులు ఆరోపించారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ప్రకటించారని గుర్తు చేశారు. కుల గణనపై అసెంబ్లీ తీర్మానంతోనే సరిపెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. 2025 సంవత్సరంలో కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపొద్దంటే 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నామన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో సర్వశిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్వశిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చాలీ జీతాలతో 20 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జన విజ్ఞాన వేదిక మద్యపానం వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నిబంధనలు పాటించకుండా రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మద్యం తాగడం వల్ల ప్రజలకు జరిగే అనర్థాల గురించి పలువురు ప్రసంగించారు. తిరుపతి డీసీఎల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మికులు ధర్నా చేపట్టారు. పెన్నెపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతి చెందిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఏఐటీయూసీ కార్మికులు ధర్నా చేపట్టారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిస్టిక్ లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్పొరేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఏర్పడ్డాక అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఉమూమి తబ్లిగీ ఇజ్తేమా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. ఇజ్తేమాలో ఎలాంటి అసాంఘిక శక్తులు చొరబడకుండా నిరంతరం పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. శాంతి భద్రతతో పాటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశించారు. ముస్లిం మత పెద్దలతో చర్చించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే నిలిచిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆమె స్ఫూర్తితో నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. నెల్లూరు జిల్లా కొండ బిట్రంగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కోనేరు ఆలయ గాలిగోపురం, అన్నదాన సత్రాలను పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించాలని స్థానికులకు సూచించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో 150 కేజీల పులిహారలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేసినట్టు ఆలయ కమిటీ తెలిపింది. అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. మరోవైపు ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వస్తుందంటే పల్లెల్లో హరిదాసుల రామాయణ పారాయణం, హరికథలతో హరిభిక్షాటన సందడిగా ఉండేది. పురాణ కథల ప్రకారం డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు ధనుర్మాస గడియలలో హరిదాసులు భిక్షాటనలకు బయలుదేరుతారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా సదాశివునిపేటలో హరిదాసు భిక్షాటన చేశారు. ప్రస్తుత కాలంలో తమ కుల వృత్తి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందని హరిదాసు ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల్లో భక్తిభావంతో హరినామ స్మరణలతో ఊరంతా కలియ తిరిగి భిక్షాటన చేసే తాము ప్రజాదరణ లేకపోవడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి కూడా లేదని అన్నారు. తప్పనిసరి పరిస్థితులలో కుల వృత్తులను వదిలేసి వేరే పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చెట్ల కొమ్మలను బల్దియా కార్మికులు నరిపేశారు. ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ రాజు, రోడ్డు డివైడర్పై ఉన్న చెట్లతో డివైడర్ ధ్వంసం అవుతుందని, అలాగే కోనోకార్పస్ చెట్లతో ఆరోగ్యానికి హానికరమని, అందుకే చెట్ల కొమ్మలను నరికివేశామని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నారెళ్ల శారద దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. సంక్రాంతి అంటే భోగి మంటలు, కోడి పందాలు, ఇంటిలిపాది పిల్ల పాపలతో సందడి చేయడమే కాదు, పాడి పశు సంపద కూడా అని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లికి చెందిన ఆడబాల లక్ష్మీనారాయణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 3 నుంచి 5 వరకు కేసనపల్లి హైస్కూల్ మైదానంలో పొంగనూరు ఆవులు, గిరి ఆవుల పోటీలు నిర్వహించనున్నారు. ఒంగోలు ఆవుల అంతాల పోటీలు నిర్వహిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఘరియాబాద్ జిల్లా ఇందాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోర్నమల్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోలు హతమయ్యారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన సైనికులు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్లో 3 నక్సలైట్లు హతమైనట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో చలిపులి వణికిస్తుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీం జిల్లా సిరిపూర్లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యంత కనిష్టంగా హెచ్సియులో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోయారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గాన్ని మంచు దుప్పటి కప్పేసింది. భయంకరమైన చలిలో వణుకుతూ ప్రజలు పనులకు వెళ్తున్నారు. పులిగడ్డ వద్ద మంచు సరస్సును కృష్ణమ్మను తలపిస్తుంది. చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజ వణికిపోతుంది. ఢిల్లీ సహా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో దట్టంగా మంచు కురుస్తుంది. పొగ మంచు కారణంగా విమాన, రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 0కు పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది.
ఆసియాలో అత్యంత అధ్వాన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో భారత్కు చెందిన 2 నగరాలు చేరాయి. వీటిలో బెంగళూరు తొలి స్థానాన్ని ఆక్రమించగా పూణే రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏకంగా 28 నిమిషాల 10 సెకండ్లు పడుతున్నట్టుగా ట్రాఫిక్ జామ్ ఇండెక్స్ 2023 తెలిపింది. ఫలితంగా నగరవాసులు ఏడాదికి 132 అదనపు గంటలు ట్రాఫిక్లోనే గడుపుతున్నట్టుగా పేర్కొంది. పట్టణంలో మౌలిక సదుపాయాలు విస్తరిస్తుండడం, జనాభా పెరుగుతుండడంతో బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోడ్ల తీరు మారడం లేదు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. భవానీపురం పిఎస్సి పరిధిలోని ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్లను తగులబెట్టారు. దుండగుల ఘటనలో 5 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే నెల రోజులుగా ఇళ్ల ఎదుట పార్క్ చేస్తున్న వాహనాలనే దుండగులు టార్గెట్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. తాజాగా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలం పెగాడపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో బబ్లు అనే వ్యక్తిపై సమీప బంధువు లింగం వరి పొలంలో ట్రాక్టర్ ఎక్కించారు. బబ్లుకు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు లింగం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్స్లోని పులేనగర్ హనుమాన్ ఆలయంలో దొంగతనం జరిగింది. రాత్రి వేళలో గుర్తు తెలియని దుండగులు హుండీ తాళంతో పాటు వాచ్మెన్ గది తాళాన్ని పగలగొట్టి నగదును దొంగలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఓ భవనం రూఫ్ టాప్పై ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుల్లర్టోన్లోని ఆరెంజ్ కౌంటీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రంలో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానం కూలిన చోట భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ ఆవరించింది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పివేశారు. భద్రత నిమిత్తం చుట్టుపక్కల భవనాల్లో జనాలను ఖాళీ చేయించారు. అలాగే విమానం కూలిన భవనం కమర్షియల్ సముదాయమని, బిల్డింగ్ కొంతమేర దెబ్బతిందని అక్కడి పోలీసులు తెలిపారు. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ చేంజర్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ రాజమౌళి గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేశారు. జనవరి 4న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇక బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ నుంచి దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయింది. మరోవైపు తెలుగులో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ మూవీ అత్యధిక వసూలు రాబడుతుంది. ఇక నాగచైతన్య, సాయి పల్లవి తండెలు మూవీ నుంచి సాంగ్ విడుదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవ మూవీలోని సాంగ్ను హీరో నాని రిలీజ్ చేశారు. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజమౌళి, మహేష్ బాబు మూవీ షూటింగ్ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. 4 వారాలు పూర్తయినా కూడా ఇప్పటికీ భారీ కలెక్షన్లు కొల్లకొడుతూ దూసుకెళ్తుంది. ఇక తాజాగా పుష్ప 2లో గంగో రేణుక తల్లి అంటూ సాగే జాతర సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రేణుకమ్మ జాతరలో అమ్మవారి అలంకరణలో అల్లు అర్జున్ చీర, కాళ్లకు గజ్జలు, చేతికి గాజులు, నగలు, చెవులకు కమ్మలు పెట్టుకుని చేసిన నృత్యం థియేటర్లో పూనకాలు తెప్పించింది. సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఈ పాట. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో భారత బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఆసీసీ పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన పంతు మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పితో పంత్ విలువిల్లాడిపోయాడు. బంతి తగిలిన చోట పెద్ద మచ్చల ఏర్పడింది. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. ఆ తర్వాత పంత్ తిరిగి ఆటను కొనసాగించాడు. 35వ ఓవర్ 3వ బంతికి ఇలా పంత్ గాయపడ్డాడు. బంతి బలంగా తాకడంతో వెంటనే స్టార్క్ పంత్ వద్దకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు.